ప్రియ భగవద్బంధువులారా, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనము గాయత్రి మంత్రాన్ని పెద్దదిగా చేస్తే అది శ్రీమద్ రామాయణం అయ్యింది అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. అందుకోసమే శ్రీమద్ రామాయణంలో ప్రతి శ్లోకము కూడా ఒక మంత్రముతో సమానం. అయితే శ్రీమద్ రామాయణంలో 24,000 మంత్రాలు ఉన్నాయి కదండి. మరి ఏదో ఒక మంత్రం అంటే ఒక్క శ్లోకం ఏవైనా టాప్ ర్యాంక్గా ఏమైనా శ్లోకం ఉందా అంటే అది సుందరకాండలో 13వ సర్గలో 59వ శ్లోకం. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యేటితస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్కణేభ్య. ఒక శ్లోకంలో హనుమంతుల వారు రామచంద్రస్వామికి, లక్ష్మణుడికి, సీతమ్మకి, రుద్రుడు, ఇంద్రుడు, సకల దేవతలకి కూడా ఒకే శ్లోకంలో నమస్కారం పెడతారు. అప్పటికీ హనుమంతుల వారు 13 సర్గలు సీతమ్మ వారి కోసం వెతికితే ఎప్పటికీ సీతమ్మ వారు కనిపించకపోతే ఒక బ్రహ్మాస్త్రం లాంటి శ్లోకం ఇది. కాబట్టి మనం కొత్త విద్యలు నేర్చుకున్నప్పుడు కానీ, స్కూల్కి, కాలేజీకి, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ, గవర్నమెంట్ ఆఫీస్లో పని ఆగిపోయినప్పుడు కానీ ఈ శ్లోకం తలుచుకోండి.